మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఒక టాపిక్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా అవ్వాలనుకుంటారు, అదే వెయిట్ లాస్. అసలు వెయిట్ లాస్ మనకి హోమియోపతిలో ఎలా ఉంటుందంటారు? ఏ విధంగా వాళ్ళు తగ్గచ్చు, ఎన్ని మంత్స్లో వాళ్ళు కోరుకున్న రిజల్ట్కి వాళ్ళు రావచ్చు అంటారు? ఇప్పుడు ఎవరిదైనా ఇంట్లో ఒక 2 నెలల తర్వాత పెళ్ళి ఉందనుకోండి, అంటే వాళ్ళ చుట్టాలనో ఎవరిలోనో పెళ్ళి ఉంది, ఇప్పుడు పోయి వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక 5-6 రోజులు ఉండాలి, హెల్ప్ చేయాలి, పని చేయాలి. ఆడికి పోతారు కదా, ఆడికి పోయినప్పుడు ఆ ఫంక్షన్లు అవుతాయి, 5-6 ఫంక్షన్లు అవుతాయి, చిన్న చిన్నవి, మళ్ళీ పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్లో ఎంతోమంది అంటారు, అరే ఏంది ఇంత లావ్ అయిపోయినావు అని అంటారు కదా. అది అన్నప్పుడు వరకు ఎవరి మైండ్లో థాట్ రాదు వెయిట్ లాస్ చేయాలనేసి. అంటే ఎవరో 2-3 అంటే ఇప్పుడు ఆఫీస్కి పోతున్నారు, 6 months నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు పోవాలి ఆఫీస్కి. పోయినప్పుడు అరే ఏంది లావ్ అయిపోయినావు, ఇంత ఏమైపోయింది అని అన్నప్పుడే మనకు థాట్ వస్తుంది వెయిట్ లాస్ చేసుకోవాలి. ఎందుకంటే అది కాస్మెటికలీ మన బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది అనేసి. అంతకుముందు వెయిట్ లాస్ గురించి ఎవ్వరు ఆలోచించరు. వెయిట్ ఎక్కుంటే ఏం ప్రాబ్లంలు మన బాడీలో అవుతాయి మనం ఆలోచించం. మనకు ఎవరైనా ఇట్లా ఎంబారెస్ చేస్తే అరే వెయిట్ లాస్ చేసుకోవాలి, ఎందుకంటే అందరు అంటున్నారు నేను చాలా లావ్ అయిపోయినా అని, అప్పుడు ఆ థాట్ స్టార్ట్ అవుతాయి జనరల్గా మనం చూసుకుంటే. అవును. కానీ వెయిట్ మన బాడీని ఏం చేస్తుంది నేను చెప్తాను. ఫస్ట్ అసలు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి చెప్తాను. హెయిర్ ఫాల్ అవుతుందా చాలామందికి? 100 మందిని అడిగితే 90 మందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత న్యూట్రిషన్ మీ బాడీకి ఇవ్వాలి, ఆ న్యూట్రిషన్ రాంగ్ అమౌంట్లో లేదంటే రాంగ్ న్యూట్రిషన్ ఇస్తున్నారు. దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మన విజన్ ఎఫెక్ట్ అవుతుంది, మన బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది మనకు. ఎందుకంటే మనకు లంగ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. కానీ మన బరువు, మన బాడీ ఎంత ఉండాలి బరువు, దానికన్నా డబల్ అనుకోండి. మన లంగ్స్ ఏమో 2కి పనిచేస్తున్నాయా లేదా, మన హార్ట్ 2కి పనిచేస్తుందా లేదా, మన లివర్ 2కి పనిచేస్తుంది, మన కిడ్నీ 2కి పనిచేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్గన్స్ డ్యామేజ్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మోకాలు ఉంటాయా? చాలామందికి ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి? బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామందికి వస్తున్నాయి. మనం నిల్చొని ఉన్నప్పుడు మొత్తం బరువు మోకాల మీద పడుతుంది, అప్పుడు దాంట్లో డ్యామేజ్ ఉంటుంది. కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ మన వర్టిబ్రల్ కాలం అంటే ఈ బ్యాక్లో నడుములో ఎంత వెయిట్ పడాలి దానికన్నా డబల్ వెయిట్ పడుతుంది. అంటే ఏమవుతుంది, ఆ బోన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ మన ఫింగర్స్ కానీ మన కాళ్ళు కానీ దాని మూమెంట్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే డబల్ బరువు క్యారీ చేస్తున్నాము కదా, దాని మూమెంట్ తగ్గిపోతుంది. అయితే ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి. హార్ట్ అటాక్ కూడా రావచ్చు వెయిట్ ఎక్కువ ఉంటే, ఎందుకంటే డబల్ పని చేస్తుంది కదా. హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఇప్పుడు బండి మీద 2 కూర్చొని పోవాలి, 3 కూర్చొని పోతారు కాలేజ్ పిల్లలు, ఒక్కొక్కసారి 4 కూడా కూర్చొని పోతారు. ఆ ఇంజిన్ ఏమవుతుంది, ఖరాబ్ అవుతుంది. అట్లనే మనకు హార్ట్ అటాక్ కూడా వస్తుంది లాంగ్ రన్లో. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం, దానికి కూడా కారణాలు ఉంటాయి. ఏముంటాయి? సరిగా నిద్ర లేకపోవడం, థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం, బీపీ ప్రాబ్లం ఉండడం, మోకాలు నొప్పుల కోసం గోళీలు వాడడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మళ్ళీ దాని తర్వాత స్ట్రెస్ ఉండడం. స్ట్రెస్ ఉంటే మనిషికి నిద్ర ఉండదు. నిద్ర ఉండకపోతే ఆల్రెడీ స్ట్రెస్ ఉంది, ఏదో ఆలోచిస్తున్నాం, దాంట్లో ఎక్కువ తినాలి, దానికన్నా ఎక్కువ తింటాం. సో ఎన్నోసార్లు వ్యాధుల వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాం. అండ్ మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాం. కానీ బేసిక్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, వెయిట్ కరెక్ట్ ఉండాలి కదా, అయినా ఎక్కువ ఉంది. రోగాలు కూడా ఏం లేవు, అయినా వెయిట్ ఎక్కువ ఉంది. పడుకుంటున్నారు, అయినా వెయిట్ ఎక్కువ ఉంది. కొందరు ఏంది, నేను ఇంతే తింటా, అయినా ఎందుకు వెయిట్ ఎక్కువ ఉంది? దాని అర్థం ఏంటంటే మీ డయట్లో అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు అంటే మీ బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు, కరెక్ట్. లేదంటే ఇంకేముంటుంది, ఏ ఫుడ్ ఎంత మాత్రలో ఇవ్వాలి మీరు ఆ మాత్రలో ఇవ్వకుండా ఆ ఫుడ్ ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఇది జెనెటికల్ గా కూడా వస్తుంది అంటారా? వీళ్ళు మేము లావు ఉన్నాం, మా పిల్లలు కూడా అందుకే ఇలా ఉన్నారు అని అందరు లావు ఉన్నారు కదా, అంటారు. ఇప్పుడు అందరికీ వెయిట్ ఎక్కువనే ఉంది కదా ఒక దాంట్లో చూసుకుంటే. ఇప్పుడు నాకు కూడా జర ఎక్కువ అవుతుంది వెయిట్ ఒక్కొక్కసారి, మళ్ళీ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, దానికి హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటా, డయట్ కంట్రోల్ చేస్తా, మళ్ళీ తగ్గుతుంది. ఇప్పుడు మోకాలు నొప్పి పేషెంట్ ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నారా? ఉంటారు. షుగర్ వ్యాధి పేషెంట్ ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నారా? బీపీ వ్యాధి అయితే 2-3 ఉంటారు ఒక ఇంట్లో. దాని అర్థం ఏంది, అందరు వెయిట్ సరిగా లేదు.
ఎందుకు లేదు? చిన్నప్పటి నుంచి పిల్లలు ఉంటారు కదా, అరే మా బాబు చాలా చిక్కిపోయిండు, ఏం చేయాలి అనేసి ట్రీట్మెంట్కి తీసుకొని వస్తారు. వాడి కడుపు ఇంతే ఉంటుంది. ఇప్పుడు కడుపు అంటే ఇది మొత్తం కడుపు కాదు, ఇక్కడ ఉంటుంది కడుపు, దాని సైజ్ ఇంతే ఉంటుంది. దాంట్లో ఎంత ఫుడ్ పోతుందో ఆ పిల్లోడు అంతా తింటాడు. అయినా మనం ఏం చేస్తాం, ఇంకా తిను అని ఫోర్స్ ఫీడింగ్ చేస్తాం. అవును. అది లాంగ్ రన్లో ఏమవుతుంది, ఆ పిల్లోనికి పెద్దగా అయినాక ఓవర్ ఈటింగ్ అలవాటు అయిపోతుంది. ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తామా, పోయి హోటల్లో వాడు ఇంత తీసుకొని వస్తాడు, ఒక బిర్యానీ ప్లేట్, అదంతా ఒక్క మనిషి తింటాడు. యాక్చువల్గా చూసుకుంటే కడుపులో అంతా ఫిట్ అవ్వదు, అయినా మనం తింటాం. అంటే అది చిన్నప్పటి నుంచి డెవలప్ అయింది అలవాటు, ఎక్కువ తినడం. మన బాడీ ఎంత డిమాండ్ చేస్తుంది మనం అంతే ఇవ్వాలి. మీ పిల్లలు లావ్ అవుతలేరు అనేసి టెన్షన్ పడకండి. మీ పిల్లలు యాక్టివ్ ఉన్నారా లేదా చూసుకోండి. హైట్ కరెక్ట్గా పెరుగుతున్నారా, ఆర్గన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఇంటెలెక్ట్ కరెక్ట్గా ఉందా, అది చూసుకుంటే చాలు. సో అది ఫోర్స్ ఫీడింగ్ పిల్లలకి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఎట్లయినా లావ్ అవుతారు. కొందరు ఏమంటారు, అరే నేను లావ్ అవుతానే లేను. లావ్ అయిన తర్వాత తగ్గడం చాలా కష్టం, లావ్ అవ్వడం చాలా ఈజీ. అయితే ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. అయితే న్యూట్రిషన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్లా, ఇప్పుడు మనం ఫుడ్ తింటాం కదా, ఏ ఫుడ్లో అయినా 3 ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంది, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఓకే. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడన్నా మనం తక్కువ మాత్రలో తినాలి. ఫ్యాట్స్ తింటే గుడ్ ఫ్యాట్స్ తినాలి, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ తినొద్దు. ప్రోటీన్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి. ఇవి కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉండాలి మన డయట్లో. ఇప్పుడు ఫైబర్ దేంట్లోకి వెళ్ళి వస్తుంది, వెజిటేబుల్స్ ఉంటాయా, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వెజిటేబుల్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు మనం చపాతీలు తింటాం, వెయిట్ లాస్ అనేసి చపాతీలు తింటాం, రైస్ అవాయిడ్ చేస్తాం. కానీ ఒక దాంట్లో చూసుకుంటే రైస్లో ఎంత షుగర్ ఉంటుంది కదా, చపాతీలో కూడా అంతే ఉంటుంది షుగర్. అయినా మనం మిస్కన్సెప్షన్లో చపాతీలు తింటాం. ఓకే. మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు మనం రైస్ కన్జ్యూమ్ చేస్తే మనం ఇంతే రైస్ తీసుకోవాలి, దాంట్లో ఫైబర్ ఎక్కువ యాడ్ చేయాలి కదా మనం. సో వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకు బెండకాయ ఇష్టం అనుకోండి, ఏం చేస్తాం, దాన్ని డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేసి దాన్ని చిప్స్ లాగా తయారు చేసుకుంటాం. ఇప్పుడు అది కలుపుకొని తింటే ఏమవుతుంది, మళ్ళీ ఫ్యాట్ అవుతుంది కదా, బ్యాడ్ ఫ్యాట్. ఆ తప్పు చేయొద్దు. ఎప్పుడైనా ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీలో వాడాలి. ఆయిల్ తక్కువ క్వాంటిటీలో వాడి వెజిటేబుల్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా చేసుకొని తినడం వల్ల మనకు వెయిట్ లూజ్ అవుతుంది. మన డయట్లో అందుకే ఫైబర్ ఎక్కువ ఉండాలి, అందుకే మనం ఎక్కువ వెజిటేబుల్స్ వాడాలి. ఓకే. అలానే కొంతమంది ఎవ్రీ 2 అవర్స్కి తింటూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి అంటారు. ఏది కరెక్ట్ అంటారు అసలు? ఇప్పుడు మనకు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఏం అర్థమైంది, మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం కదా. అవును. సో ఆకలి వేస్తే తినాలి, 2 గంటలకి తినాలి, నైట్ టైం తినొద్దు, అవన్నీ ఏం మైండ్లో పెట్టుకోకండి. సింపుల్ ఫండా చెప్తాను నేను వెయిట్ లాస్ చేసుకోవడానికి. ఒకటి హోమియోపతి మెడిసిన్ వస్తుంది, ఫైటో లెక్క 0/9 పొటెన్సీ. రోజు 3 పూటలు 4 గోళీలు వేసుకోండి. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు వెయిట్ లాస్ ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే 3 పూటలు మీరు తింటున్నారు కదా, దానికన్నా సగం తినాలి. ఓకే. మార్నింగ్ ఏమో 4 ఇడ్లీలు మీకు తినాలనిపిస్తుంది, ఫస్ట్ మైండ్ తోటి మాట్లాడుకోవాలి. సెల్ఫ్ టాకింగ్ చేస్తాం కదా మనం, అరే ఇప్పుడు ఈడికోవాలి, ఇప్పుడు ఆడికోవాలి. అందరం ఏం చేస్తాం, సెల్ఫ్ తోటే మాట్లాడుకుంటాం. అట్లనే సెల్ఫ్ టాకింగ్ చేయండి. ఏంది, ఎంత తింటావు, 4 ఇడ్లీలు అని ఆన్సర్ వస్తుంది, 2 ఇడ్లీలు తీసుకోవాలి. ఓకే. దాని తర్వాత ఆకలి అవుతుంది, ఎట్లయినా అవుతుంది ఆకలి. ఎందుకంటే ఇన్ని ఏండ్లు మనం 4 ఇడ్లీలు, 6 ఇడ్లీలు, 8 ఇడ్లీలు కూడా తినేటోళ్ళు ఉన్నారు. కానీ మనం 2 ఇడ్లీలు తినాలి, దాంతో ఆపేసేయాలి. ఓకే. మళ్ళీ మధ్యాహ్నం మీకు ఆకలి అయితేనే ఉంటుంది ఎట్లయినా. మధ్యాహ్నం మీకు రైస్ తినాలనిపిస్తుంది, ఇంత రైస్ తినాలనిపిస్తుంది, ఇంతే రైస్ తినాలి, దానికి సగం. ఇప్పుడు మీరు దాన్ని ఫైబర్ తోటి కాంపన్సేట్ చేస్తారంటే చేసుకోండి. ఎందుకంటే ఫైబర్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, దాంతో మేనేజ్ చేసుకోండి. మళ్ళీ నైట్ టైం ఎంత తినాలనిపిస్తుంది దానికన్నా సగం. కానీ ఏం మైండ్లో పెట్టుకోండి అంటే నైట్ టైం మీరు తింటున్నారంటే మీ డయట్లో మిలెట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చపాతీ తినాలనిపిస్తుంది, తినకండి, మీరు జొన్న రొట్టె తినండి. అట్లా తింటే మనం గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ చేసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వ్యాధుల వల్ల వెయిట్ లాస్ అవుతలేదు, లేదంటే నాకు ఎక్సర్సైజ్ చేయాలని అంటారు డాక్టర్లు కొందరికి, వాళ్ళు చేయలేకపోతారు ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్నాయి.
సో అటువంటి వాళ్ళకి మన దగ్గర మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అలానే కొంతమంది ఉంటారండి, ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు తినేదానికంటే సగమే తినండి అని చెప్పేసి, కానీ వాళ్ళకి ఏంటంటే అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి ఆకలి ఇంకా ఇంకా వేస్తూ ఉంటుంది. సో దాన్ని ఎలా కట్ చేయొచ్చు అంటారు? కొందరు కాదు, ఇప్పుడు నేను ఈ డైట్ చెప్పినా కదా, ఫస్ట్ డే అట్లా చేస్తే అందరికి ఆకలి అవుతుంది, సెకండ్ డేకి ఆ బాడీ ఏమో అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మీకు హార్డ్లీ 3 to 4 days కష్టం ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటికలీ బాడీ అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాట్ బర్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో అట్లా వాళ్ళు వెయిట్ లాస్ చేసుకోవచ్చు. ఓకే, ఏమన్నా ఈ వెయిట్ లాస్కి ఇంట్లో ఉండి చేసుకునే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకునే హోమ్ రెమెడీస్ అంటే మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉంది బాడీలో, అది బర్న్ అవ్వాలి, ఇవి చేసుకుంటే ఇవి చేయాలి. ఇవి చేసుకోకుండా ఓన్లీ ఆ హోమ్ రెమెడీ తీసుకున్నాం అనుకోండి, ఏం వెయిట్ లాస్ కాదు, ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. సో ఏం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏం హెల్ప్ చేస్తాయి? ఫ్యాట్ బర్నింగ్లో హెల్ప్ చేస్తాయి. సో అటువంటి ఏదైనా తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు మీరు గ్రీన్ టీ అయితే విన్నారు కదా, అవును, కానీ గ్రీన్ టీ అవసరం లేదు, ఇంకోటి కొత్తది చెప్తా, ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది దాంతో. అది ఏంటంటే గ్రీన్ కాఫీ. ఓ, ఇప్పుడు గ్రీన్ టీ వస్తుంది కదా, అట్లా గ్రీన్ కాఫీ కూడా వస్తుంది. అది ఎక్కువ రోస్ట్ చెయ్యరు అది. అండ్ దీంట్లో ఇప్పుడు గ్రీన్ టీలో ఎంత యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దానికన్నా చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో ఉంటుంది. మీరు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది మీకు గ్రీన్ కాఫీ, లేదు అంటే ఆన్లైన్ సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. అది తెప్పించుకోండి. అది తెప్పించుకొని శాషెస్ ఉంటాయి, ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా శాషెస్ ఉంటాయి అట్లా శాషెస్ ఉంటాయి, డైలీ ఒకటి తాగండి ఎర్లీ మార్నింగ్ విదౌట్ కన్జ్యూమింగ్ ఎనీథింగ్. అయితే బాడీలో మెటబాలిజం ఫాస్ట్ అయిపోతుంది అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇది నిజంగా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పింది వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా. సో చాలా వెయిట్ లాస్కి సంబంధించి మంచి హోమ్ రెమెడీస్తో పాటు ఎలాంటి జాగ్రత్తలు మనం ఇంట్లో చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.